హాయ్, వెల్కమ్ బ్యాక్ భార్గవాస్ జర్నీ. ప్రజెంట్ నేను లంకావిలో ఉన్నాను. లంకావిలో ఇది నా థర్డ్ డే, అంటే లాస్ట్ డే. రేపు మార్నింగ్ నేను కేఎల్సిటీకి అయితే బయలుదేరిపోతున్నాను. బట్ లంకావిలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిన సెనాంగ్ బీచ్కి అయితే ఈరోజు నేను వచ్చాను. ఈ సెనాంగ్ బీచ్ ఏరియా ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. సెనాంగ్ బీచ్ లంకావిలో మోస్ట్ ఫేమస్ ఏరియా ఈ సెనాంగ్ బీచ్ ఏరియా అనేది. అండ్ టోటల్ లంకావి అంతా కూడా ఒక నైట్ లైఫ్ కానీ ఏదన్నా యాక్టివిటీస్ ఏదన్నా చేయాలంటే ఈ సెనాంగ్ బీచ్ ఏరియాలోకి రావాలి. షాపింగ్ చేయాలన్నా ఈ సెనాంగ్ బీచ్ ఏరియాలోకి రావాలి. అండ్ ఇది కొంచెం దగ్గరగా గోవా లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ ఎక్కువగా కనపడుతుంటుంది. గోవా థీమ్డే కనపడుతూ ఉంటుంది టోటల్గా కూడా. బట్ గోవాలో జనాలు గుంపులుగా హెవీ క్రౌడ్తో నిండి ఉంటుంది. బట్ లంకావిలో ఉన్న ఈ సెనాంగ్ బీచ్ ఏరియాలో క్రౌడ్ చాలా లెస్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సేమ్ టైం యూరోపియన్, అరబిక్స్ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, చైనీస్, ఈ కంట్రీస్ నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. చాలా లెస్ క్రౌడ్ ఉండడం వల్ల చాలా ప్లెజెంట్ ఫీల్ అయితే మనకు కలుగుతూ ఉంటుంది ఈ బీచ్ ఒడ్డున అలా వెళ్తూ ఉంటే. సేమ్ టైం మనకి వాటర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి ఇక్కడ, చాలా తక్కువ కాస్ట్ కూడా. సేమ్ టైం మీకు కేఎల్సిటీకి వెళ్తే అదంతా ఒక సపరేట్ లైఫ్ స్టైల్, బిజియెస్ట్ లైఫ్ స్టైల్, మొత్తం హడావుడిగా ఉంటుంది, ఒక సిటీ కల్చర్ బిల్డింగ్లతో నిండి ఉంటుంది. బట్ లంకావి అనేది నేచర్కి దగ్గరగా ఉంటుంది. ఇది మనకి ప్రతిదీ కూడా ఎందుకు కనెక్ట్ అయిపోతాం. లంకావిలో అడుగు పెట్టామంటే మనం అన్నిటికీ కనెక్ట్ అయిపోతాం ఆల్మోస్ట్. అంత ఫీల్ ఫ్రీగా ఉంటుంది. చూసినాక వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా చాలా ఫేమస్. లంకావిలో ఉన్న వాటర్ స్పోర్ట్స్ అన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా. రూమ్స్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి. బట్ మీరు రూమ్ ప్రిఫర్ చేస్తే లంకావిలో సెనాంగ్ బీచ్ ఏరియాలో మాత్రమే మీరు రూమ్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సెనాంగ్ బీచ్ అనేది నైట్ లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దానికోసం అయినా ఇక్కడ రూమ్ తీసుకోవాల్సిందే, మనకి తప్పదు. అండ్ లంకావిలో చెప్పుకోవాల్సినవి ఏంటంటే మ్యాంగ్రూ టూర్ ఒకటి, సేమ్ టైం స్కై బ్రిడ్జ్, ఇవి చాలా ఫేమస్ అనమాట. స్కై బ్రిడ్జ్ అంటే చాలామంది తెలియపోవచ్చు, బిర్లా బ్రిడ్జ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిచేస్తుంది. చూసినాక ఈ ఎయిర్పోర్ట్ కూడా లంకావిలో చాలా నియర్ బై సెనాంగ్ బీచ్కి ఎంత ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్లు అనేది వస్తుందన్నమాట. అండ్ సేమ్ టైం లంకావి అనేది ఒక డ్యూటీ ఫ్రీ ఐలాండ్. చాక్లెట్స్ కానీ ఆల్కహాల్ కానీ చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నైట్ కల్చర్ అయితే ఇక చెప్పొద్దు, మీకు అది కూడా నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఓ బీచ్ ఒడ్డున మొత్తం బీన్ బ్యాగ్స్ వేసి ఇక్కడ ఫైర్ కార్నివల్ కూడా చాలా ఫేమస్ అనమాట. అండ్ ఫైర్తో రకరకాల అడ్వెంచర్స్ చేస్తారు ఇక్కడ, అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం పెట్రోల్ క్యాన్స్, డీజిల్ క్యాన్స్ అనమాట. వీటితోనే వాళ్ళు ఒక మ్యాజిక్ని అయితే చేయబోతున్నారు, అది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. నైట్ జరగబోయే ఫైర్ కార్నివాల్కి మనోడు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ఫైర్ కార్నివాల్ అనేది. మీకు కూడా చూపిస్తాను. చూసారా అందరూ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో, నిజంగా వాళ్ళ డెడికేషన్ మెచ్చుకోవాలి మనం. అండ్ సేమ్ టైం లంకావి అండ్ కౌలాలంపూర్కి తేడా ఏంటంటే, కౌలాలంపూర్ అనేది ఒక బిజీ లైఫ్ స్టైల్ అని చెప్పాను కదా ఆల్రెడీ. బట్ మీరు ఒక మంచి హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ లంకావిని మాత్రం మిస్ చేసుకోవద్దు. లంకావి అనేది మంచి టూరిస్ట్ స్పాట్స్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒక ఫ్యామిలీ ట్రిప్ వేయాలంటే ఖచ్చితంగా లంకావికి రావాల్సిందే. మలేషియా మొత్తం ఒక ఎత్తు అయితే లంకావి అనేది ఇంకొక ఎత్తు. అండ్ మీ మలేషియా ట్రిప్లో ఈ లంకావిని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. లివింగ్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ. చాలామంది మిగతా కంట్రీలతో పోలిస్తూ మలేషియా అనేది వాళ్ళ ₹1 మనకి 18 రూపీస్ కదా, చాలా ఎక్కువ అయిపోయింది మన బడ్జెట్ ట్రావెలింగ్ చేయడానికి అనుకుంటారు. బట్ మన కరెన్సీకి వాళ్ళ కరెన్సీకి పెద్ద తేడా అయితే ఏం లేదు. అంటే మనం ఇక్కడ ఒక ₹100 దొరికే ఐటమ్స్ వాళ్ళకి వచ్చేసి ఒక 5 రింగెట్స్లో దొరికింది. 5 రింగెట్స్ అంటే మనకు ఆల్మోస్ట్ అది కూడా 90 రూపీస్ పడుతుంది. సో లివింగ్ కాస్ట్ అనేది చాలా రీజనబుల్. మనం ఇండియాలో ఎలా బతుకుతున్నాం మలేషియాలో కూడా అది అలాగే బతకొచ్చు. సేమ్ టైం మనకు కనుక తమిళ్ వస్తే మలేషియాలో ఇంకా ఈజీ అయిపోయింది. ఎస్పెషల్లీ కేఎల్సిటీ అంతా తమిళియన్సే ఉంటారు కాబట్టి మనకి చాలా ఈజీ అయిపోతుంది. బట్ ఇంగ్లీష్ అనేది మేనేజబుల్. గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటే ఏ లాంగ్వేజ్నైనా ఎక్కడి నుంచి అయినా కొట్టేయచ్చు ఈజీగా. ఫుడ్కి మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఈ లంకావిలో. ఈ ఫుడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ కౌలాలంపూర్లో మనకి ఫుడ్కి ఇబ్బంది పడే ప్రాబ్లం అయితే లేదు.
ఇప్పటి వరకు హడావుడిగా ఉన్న బీచ్ మ్యూజిక్స్ డిస్కోట్ లైట్స్తో కలకల్లాడింది. సడన్గా ఏందా మ్యూట్ అయిపోయింది అనుకుంటున్నారా? మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక సౌండ్ వినపడుతుందా? ఎస్, నమాజ్ స్టార్ట్ అయింది. నమాజ్ స్టార్ట్ అవగానే అందరూ కూడా ఇండివిజువల్గా మ్యూజిక్స్ ఆఫ్ చేశారు, డిస్కో లైట్స్ ఆఫ్ చేశారు. ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అంటే వాళ్ళు నమాజ్కి ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది అనమాట. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. పక్కన ఇక్కడ పిల్లలు ఆడిపించే రోబోట్స్ కూడా అన్నీ టోటల్ లంకావి ఆ బీచ్ ఏరియా అంతా కూడా మ్యూట్ అయిపోయింది. నమాజ్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మ్యూజిక్ అంతా కూడా స్టార్ట్ అవుతాయి అంట. నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. ఇక్కడ వీళ్ళ పద్ధతి అయితే బాగుంది. ఎవరు కూడా అడుక్కోవడానికి ట్రై చేయకుండా ఉన్నంతలో కష్టపడడానికి అయితే ట్రై చేస్తున్నారు. చూసారుగా వాళ్ళ ఆ రోబోట్ది ఎంత కష్టం, అంత ఎక్విప్మెంట్ వేసుకొని సరే పిల్లల్ని ఆడించడం కానీ చిన్న చిన్న ఫొటోస్ తీయడం కానీ అలా చేస్తారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 2 రింగిట్స్ 3 రింగిట్స్ అలా మనం ఇస్తే కొంచెం ఎక్కువ కోఆపరేట్ చేస్తున్నారు. ఫోటోలకి అన్నిటికి కూడా ఫోజులు ఇవ్వడం కానీ. ఇది మాత్రం చాలా కష్టమైన పని. నిజంగా వీళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇదంతా కూడా సెనాంగ్ రోడ్డు. లంకావిలో మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అంటే ఈ సెనాంగ్ రోడ్ అని చెప్పచ్చు. నైట్ టైం అయితే ఫుల్ బిజీగా ఉంటుంది, ఫుల్ పార్టీ కల్చర్ ఇదంతా కూడా. చూసినాక సూపర్ ఉంటుంది నైట్ టైం వ్యూ అయితే. డేలో మట్టుకి మార్నింగ్ కదా చాలా తక్కువ ఉంది క్రౌడ్ అనేది. చూడండి, ఇజ్రాయెల్ టెర్రరిస్ట్ అంటే వీడు రెస్టారెంట్కి కూడా ఇజ్రాయెల్ టెర్రరిస్ట్ అని పేరు పెట్టాడు. లోపల మెనూ చూస్తే గుండె అయిపోయింది. లాడెను, సద్దాం హుసేన్ సలాడ్స్ అలా పెట్టాడు డిఫరెంట్గా. 7-Eleven స్టోర్స్ థాయిలాండ్లో లాగా మలేషియాలో కూడా ఈ 7-Eleven స్టోర్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ లోకల్ ఫుడ్ పడకపోతే ఈ 7-Eleven మీద ఆధారపడి. లంకావిలో బైక్ తీసుకున్నారు ఇంటికి. ఈ బైక్ ఏంటంటే ఇచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్తో ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను కాబట్టి మళ్ళీ ఫుల్ ట్యాంక్తో వాళ్ళకి ఇవ్వాలి. సరే పెట్రోల్ కొట్టించేసి ఫుల్ ట్యాంక్ ఇద్దామని పెట్రోల్ బంక్ వచ్చి పర్సన్ కోసం వెతుకుతున్నా. పెట్రోల్ కొట్టాలి కదా, ఎక్కడ ఉన్నాడని. ఒక ½ అవర్ మొత్తం అటు ఇటు తిరిగా ఎక్కడ పెట్రోల్ కొట్టడానికి ఓడు కనపట్లా. లాస్ట్కి దానికి పెట్రోల్ బంక్ దాని మీద స్టిక్కర్ వేసి ఉందనమాట, ఫస్ట్ పే మనీ అని. చూస్తే దూరంగా కౌంటర్ కనపడితే ఆవిడ పిలుస్తుంది రమ్మని. ఆడికి వెళ్తే పెట్రోల్ కావాలి ఆడితే అవునండి అంటే ఆవిడ అవుతుంది. అంటే ఎన్ని లీటర్ కావాలి వాళ్ళ భాషలో అడుగుతుంది. నాకు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతా ఉన్నా. గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా వాడడం మర్చిపోయి లాస్ట్కి చెప్పింది. అంటే ఎంతకు కావాలనితే 4 రింగెట్స్ అన్న. 4 రింగెట్స్ అనగానే ఆవిడ 4 రింగెట్స్ మనీ తీసేసుకొని వెళ్ళి మీరే ఓన్గా కొట్టేసుకోండి, మీ ఇక్కడ ఎవరు కొట్టరు, మీరే కొట్టుకోవాలి, మీ పని మీరే చేసుకోవాలని చెప్పారు. సచ్చినట్టు వచ్చి ఆ పైప్ పెట్టే ఆటోమేటిక్గా ఆడ బటన్ కొడతారేమో 4 రింగెట్స్కి ఎగ్జాక్ట్గా అలానే వస్తుందని. బట్ రావట్లే. తర్వాత తెలిసింది లివర్ ప్రెస్ చేయాలని. లివర్ ప్రెస్ చేస్తేనే పెట్రోల్ వచ్చింది. చాలాసేపు దానికిలాడా పెట్రోల్ పైప్ లివర్ పెట్టిన తర్వాత కూడా లివర్ ప్రెస్ చేయడానికి కూడా నేను వాళ్ళే కొట్టేస్తారేమో అనుకుంటున్నాను నేను లోపల నుంచి. అమ్మ ఎంత కన్ఫ్యూజనా. కానీ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా మన పెట్రోల్ బంకుల్లో కూడా ఇలా ఉండాలి, చాలా బాగుంటుంది. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఫైనలీ లంకావికి బై చెప్పే టైం వచ్చేసింది. నేను లంకావిలో 2 డేస్ ఉన్నాను. 2 డేస్ కూడా సెనాంగ్ రోడ్లో ఉన్న టోకిమూన్ రెస్టారెంట్లో ఉన్నాను. ఈ టోకిమూన్ హోటల్ అనేది టోటల్ ఒక విలేజ్ అండ్ హోమ్ స్టే లాగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, ఒక చూడండి. ఇదే టోకిమూన్ హోటల్ అనమాట. ఈ టోటల్ కూడా చూసినారు కదా, ఇదంతా కూడా ఇది కెఫే అండ్ కాఫీ షాప్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. చూసారు కదా, ఇదంతా కూడా గ్రాసరీ అండ్ గార్డెన్ అనమాట. గ్రాసరీ కదా, సారీ. అండ్ నైట్ టైం వస్తే ఇది ఒక గబ్బి గేమ్లో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మనం చూస్తే మనమే భయపడతాం. అండ్ టోటల్ ఒక విలేజ్ స్టేలో ఉంటుంది. మన అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రిసెప్షన్ అండ్ సేమ్ టైం ఇది వచ్చేసి నా రూము. ఇందులో క్లీన్ చేస్తాను, లేకపోతే నేను చూపించేవాడి రూమ్ కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అండ్ సేమ్ టైం వచ్చేసి లంకావిలో ఈ 2 డేస్ కూడా నేను చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను. ఎస్పెషల్లీ సెనాంగ్ రోడ్ నైట్ లైఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బీచ్ రోడ్స్, పబ్స్, లైట్ మ్యూజిక్, ఫైర్ కార్నివాల్స్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ ఒకటి. సేమ్ టైం స్కై బ్రిడ్జ్ అండ్ స్కై క్యాబ్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ స్కై బ్రిడ్జ్కి స్కై క్యాబ్కి ఒక స్పెషాలిటీ ఉంది, తెలుగు వాళ్ళకు చాలా సుపరిచితం. ప్రభాస్ గారు నటించిన బిల్లా మూవీని ఈ స్కై బ్రిడ్జ్ మీద తీశారన్నమాట, మీ అందరికీ బాగా తెలుసు. అండ్ సేమ్ టైం ఈ మలేషియా వస్తే మీరు ఈ లంకావిని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. లంకావిని మీ విష్ లిస్ట్లో పెట్టుకోండి. మలేషియాలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ లంకావి నైట్ లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే డే లైఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను సోలోగా వస్తున్నప్పుడు చాలా భయపడ్డా. లంకావి వస్తున్నా, సోలోగా వస్తున్నా, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా, నాకే చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఈ డౌట్స్ అన్నింటినీ కూడా ఈ లంకావి అనేది బ్రేక్ చేసింది. సోలో ట్రావెల్గా వచ్చిన నేనే అంత ఎంజాయ్ చేశానంటే ఒక గ్యాంగ్తో వస్తే మీరంతా ఎంజాయ్ చేస్తారు, ఒకసారి ఆలోచించండి. బట్ నాకు కంపెనీ లేదనే ఒక ఫీల్ ఉండేది.
బట్ లంకావిలో అడుగుపెట్టి ఒక్కసారి బైక్ ఎక్కిన తర్వాత ఆ ఫీలింగ్స్ అన్నీ ఫటాపంచలు అయిపోయినాయి. నేను లంకావిలో బైక్ కూడా తీసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా, ఇదే నా బైక్. ఇది వచ్చేసి నాకు 35 రింగెట్స్ పడింది పర్ డేకి. 2 డేస్కి వచ్చేసి 70 రింగెట్స్ పడింది. ఇక్కడ పెట్రోల్ అంటే చాలా చీపు. 2 రింగెట్స్కి 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. అంటే మన కరెన్సీలో 36 రూపీస్ అనమాట. అండ్ రూమ్ స్టే వచ్చేసి నాకు 1000 రూపీస్ పడింది ఇండియన్ కరెన్సీలో. చాలా చీప్గా ఉంది. అండ్ సేమ్ టైం థాయిలాండ్ వచ్చేసి కమర్షియల్ అయిపోయింది, బట్ మలేషియా ఇంకా కమర్షియల్ అవ్వలేదు. ఇది అవ్వకముందే మీరు వచ్చేసి ఈ మలేషియాని సేమ్ టైం ఈ లంకావిని కూడా ఎక్స్ప్లోర్ చేసేయండి. ఎప్పుడు హడావుడి లైఫ్లో బిజీగా ఉంటాం, బట్ ఒక్కసారి ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేస్తే మీకు మీరే కొత్తగా పరిచయం అవుతారు. అంటే నేను కొత్తగా పరిచయం అవుతున్నాను, అందుకే చెప్తున్నాను. నాతో పాటు ఎవరు లేరు అనుకుంటున్నారు కదా, నాతో పాటు ఒకడు ఉన్నాడు, వాడిని మీకు చూపిస్తాను చూడండి. ఫైనల్గా నా ఫ్లైట్ టైం అయితే అయింది. ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను క్యాబ్లో. బట్ లంకావి అనేది నాకు చాలా మెమొరీస్ని అయితే ఇచ్చింది. ఒక సోలో ట్రావెలర్కి వచ్చిన నాకు ఇన్ని మెమొరీస్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో థ్యాంక్స్ టు లంకావి. అండ్ సేమ్ టైం నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి నేను కోలాలంపూర్కి అయితే వెళ్తున్నాను, కేఎల్ సిటీకి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కేఎల్ సిటీలోనే ఉంటాయి. లంకావి వీడియోస్ అన్నీ కూడా నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. బట్ థాయిలాండ్ వీడియోస్ మీద కొంచెం బెటర్గా చేశాను నేను ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ వీడియోస్ని కూడా అలాగే ట్రై చేస్తాను. కేఎల్ సిటీలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.